హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం టూ ఫేస్ మెకానిజం గురించి తెలుసుకుందాం. ద టూ ఫేస్ లాక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ 2PL. అంటే ఈ టూ ఫేస్ లాక్ అనే దాన్ని మనం షార్ట్ కట్లో 2PLగా రాసుకుంటాం. ద టూ ఫేస్ లాక్ ఈజ్ అ మెకానిజం ఆఫ్ కాన్కరెన్సీ కంట్రోల్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో లాక్ బేస్డ్ మెకానిజం గురించి తెలుసుకున్నాం. సో అది కూడా కాన్కరెన్సీ కంట్రోల్లో ఒక మెకానిజమే. సో ఈ టూ ఫేస్ లాక్ కూడా ఒక కాన్కరెన్సీ కంట్రోల్లో ఒక మెకానిజం అట. సో కాన్ఫరెన్స్ కంట్రోల్ అంటే ఆల్రెడీ నేను లాస్ట్ క్లాసెస్లో చెప్పాను. సో ఏంటి, టూ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎట్ ఏ టైంలో సేమ్ డేటాబేస్లో సేమ్ డేటా అనేది దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ మనకి ఏంటి కాన్కరెన్సీ అనేది అక్కర్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఈ కాన్కరెన్సీ కంట్రోల్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో వాటిలో ఉన్న మెకానిజమ్సే ఈ టూ ఫేస్ మెకానిజం అండ్ లాక్ బేస్డ్ మెకానిజం. ఆల్రెడీ లాక్ బేస్డ్ మెకానిజం నేను చెప్పేశాను. సో టూ ఫేస్ మెకానిజం గురించి చూద్దాం. ద 2PL మెకానిజం ఈజ్ యూజ్డ్ టు ఎలిమినేట్ ద కాన్కరెన్సీ ఎగ్జిక్యూషన్. సో ఈ కాన్కరెన్సీ కంట్రోల్ అనేది మెయిన్గా దేనికి యూజ్ అవుతుంది అంటే కాన్కరెన్సీ ఎగ్జిక్యూషన్ అనేది దాన్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మరి ఇందులోనే ఒక మెకానిజమే కదా ఈ 2PL. సో ఈ 2PL కూడా దేనికి యూజ్ అవుతుంది అంటే ఈ కాన్కరెన్సీ ఎగ్జిక్యూషన్ అనేది దాన్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 phases. సో ఈ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది 3 phasesగా డివైడ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే బిఫోర్ స్టార్టింగ్ ద ట్రాన్సాక్షన్ వీ నీడ్ టు టేక్ పర్మిషన్స్ ఫర్ లాక్. అంటే మనం లాక్ చేయడానికి మనం ఆ యొక్క ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ చేయకముందే పర్మిషన్స్ అనేవి తీసుకోవాలి. అదే సెకండ్ ఫేజ్ అయితే మనం ఈ పర్మిషన్స్ తీసుకుంటాం కదా. సో పర్మిషన్స్ తీసుకున్న తర్వాత అన్నీ లాక్ చేసేస్తాం. అవునా, అన్నీ లాక్ చేసేసిన తర్వాత ఒక దాన్ని ఫస్ట్ లాక్ అనేదాన్ని రిలీజ్ చేస్తాం. అదే థర్డ్ ఫేజ్ అయితే ఇంకా మనం ఏటిని అంటే ఏంటి, ఇందులోనే మనం లాక్స్ అనేవి చేస్తాం. ఇందులోనే మనం లాక్ చేయము ఇంకా. అంటే ఇక్కడ ఏంటి, ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ ద న్యూ లాక్. అంటే ఇంకొక న్యూ లాక్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇట్ కెన్ ఓన్లీ రిలీజ్ ద లాక్స్. అంటే ఇది ఓన్లీ రిలీజ్ చేస్తుంది, లాక్స్ అనే వాటిని రిలీజ్ చేస్తుంది అంతే. మనం ఇక్కడ అప్టైన్ చేసుకోము, ఓన్లీ రిలీజ్ చేస్తాం. అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే లాక్స్ కోసం పర్మిషన్ తీసుకుంటాము. ఇక్కడ అన్ని లాక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ లాక్ అనేది దాన్ని రిలీజ్ చేస్తాము. ఇక్కడ ఇంకా మనం న్యూ లాక్ అనేదాన్ని తీసుకోలేము, ఓన్లీ రిలీజ్ మాత్రమే ఇక్కడ జరుగుతుంది థర్డ్ ఫేజ్లో. దీస్ ఆర్ 2 types. మెయిన్గా ఈ 2PL అనేది 2 types. ఏంటి, గ్రోయింగ్ ఫేజ్, ష్రింకింగ్ ఫేజ్. సో ఫస్ట్ది ఇది ఏంటంటే ఇది ఓన్లీ ఏంటి లాక్స్ని మాత్రమే ఇది అలో చేస్తుంది. అదే ష్రింకింగ్ ఫేస్కి వచ్చేస్తే ఇది ఓన్లీ అన్లాక్ మాత్రమే ఇది ఓన్లీ అలౌ చేస్తుంది. ఇది లాక్ అయితే ఇది అన్లాక్ అన్నమాట. ఇది గ్రోయింగ్ ఫేస్, ఇది ష్రింకింగ్ ఫేస్, అంతే డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఇది లాక్ చేస్తే ఇదేంటి, ఫస్ట్ గ్రోయింగ్ ఫేస్ అనేది లాక్ చేస్తుంది. తర్వాత ష్రింకింగ్ ఫేస్ అనేది ఏం చేస్తుంది, అన్లాక్ చేస్తుంది. మధ్యలోనే ఒక పాయింట్ అనేది ఉంటుంది, దాన్ని ఏంటంటారంటే లాక్ పాయింట్ అంటారు. ఏమంటారు, లాక్ పాయింట్. ఈ లాక్ పాయింట్ ఏంటంటే ఈ లాక్ అనేది మనం ఈ పాయింట్ వరకు వచ్చే వరకు మనం లాక్ చేసుకోవచ్చు. అవునా, ఈ పాయింట్ వరకు వచ్చే వరకు లాక్ చేసేవచ్చు. ఈ పాయింట్ అనేది దాటిన తర్వాత ఇంకా మనం లాక్ చేయలేము, ఓన్లీ మనం అన్లాక్ మాత్రమే చేయగలం. ఓకేనా, ఈ పాయింట్ దాటాక అన్లాక్ మాత్రమే చేయగలం, ఇంకా లాక్ అనేది చేయలేము. దాన్నే మనం లాక్ పాయింట్ అంటాం. ఇక్కడతో ఇంకా ఆపేస్తాం లాక్ అనేదని. సో దాన్నే లాక్ పాయింట్. సో మనం దాన్ని డయాగ్రమేటిక్గా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలంటే సో ఇది లాక్ పాయింట్ అయితే ఏంటి, ఇది అనేది పొడవుగా ఉన్నది లాక్ పాయింట్ అయితే ఇక్కడ వరకు ముందునున్నవన్నీ లాక్ చేస్తాం. ఇక్కడ లాక్ పాయింట్ వరకు ఇవన్నీ లాక్ చేస్తాం. సో ఏంటి, ఇక్కడ వన్స్ ఈ లాక్ పాయింట్ అనేది దాటాక ఇంకా మనకి అన్లాక్ మాత్రమే చేయగలం, ఇంకా లాక్ అనేది చేయలేము. సో ఇది ఏంటి మనకి 2 phase మెకానిజం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.